తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల మోసాన్ని వివరిస్తూ ఓ మహిళ విడుదల చేసిన వీడియో ప్రస్తుతం కలకలం రేపుతోంది. కిరణ్ రాయల్ తనను బెదిరించి కోటికి పైగా నగదు 25 సవర్ల బంగారం కాజేసి ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేశాడని, అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా రాయల్ కిరణ్తో లక్ష్మి ఉన్న మరో వీడియో వెలుగులోకి వచ్చింది. అలా లైఫ్ వీడియో చెప్పాలా? నేను నీకు వైఫ్ కైఫ్ నైఫ్ తీమే వీడియో తీసి నేను మాట్లాడాలి. మాట్లాడు. వీడియో చూడదు, నన్ను చూడు. లవ్ యూ. లవ్ యూ టూ. నేను ఇంక లైఫ్ లేకపోతే విశ్వంతో అంతా మాట్లాడదు. పొద్దు ముద్దున టీ చెప్పిన లాగేసుకుని వీడియో ఎందుకు? కళ్ళు మూసుకో. వాళ్ళిద్దరి మధ్య ఎంత మేర సాన్నిహిత్యం ఉంది అనేది ఆ వీడియోలో క్లియర్ కట్గా తెలుస్తోంది. సో ఇలా లోబర్చుకొని మోసానికి దిగిన కిరణ్ రాయల్ మరి ఏం వివరణ ఇస్తారు? పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దీనిపై స్పందిస్తారా లేదా? ప్రస్తుతం ఇదే చర్చనీయాంశమైంది. రైట్, తన వద్ద కిరణ్ రాయల్ తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని ఆమె అడిగితే బెదిరింపులకు దిగుతున్నాడంటున్న లక్ష్మి మహిళ మనకి లైవ్లో అందుబాటులోకి వచ్చారు. ఆవిడతో మాట్లాడదాం, అసలు ఏం జరిగిందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి. చూస్తున్నాం. సో మీ ఆడియో, అతను మిమ్మల్ని బెదిరించిన ఆడియో కూడా విన్నాం. అలాగే మీరే బయటపెట్టిన వీడియోలో నిజంగా అంటే మీ మధ్య ఉన్న సాన్నిహిత్యం కూడా కనిపించింది. కానీ మీరు అంత డబ్బులు ఇవ్వటం ఎందుకు జరిగింది, ఎందుకు ఇచ్చారు, అలాగే తిరిగి ఇవ్వడానికి అతనికి ఉన్న అభ్యంతరం ఏంటి? లక్ష్మి గారు. అతన్ని నేను చాలా నమ్మానండి, చాలా అంటే చాలా నమ్మాను. 2013 నుంచి అతను నాకు పరిచయం ఉన్నాడండి. 2015 వరకు మొత్తం 25 lakhs ఇచ్చానండి అతనికి నేను. ఆ తర్వాత నాకు ఫ్యామిలీలో ఇష్యూస్ వచ్చిన తర్వాత అతనితో నాకు ఒక 4 years కాంటాక్ట్ లేదండి. తర్వాత మా వారు చనిపోయిన తర్వాత తిరిగి అతను నాతో కాంటాక్ట్లోకి వచ్చాడు. ఆ తర్వాత తను నాకు ఆ అవసరం ఉంది, ఈ అవసరం ఉంది, నేను పొలిటికల్గా బాగా ఎదగాలి, అక్కడ మీటింగ్స్ ఉన్నాయి, డబ్బులు కావాలి అని చెప్పి ఎన్నో విధాలుగా అడిగి నా దగ్గర మా పిల్లలకున్న ప్రాపర్టీని అమ్మించి దాని ద్వారా అతను మనీ తీసుకున్నాడండి. ఇలా ఒకసారి కాదండి, ప్రతిసారి మనీ అనేది తీసుకున్నాడు అతను. ఇప్పుడు నేను తిరిగి ఎప్పుడైతే మనీ అయితే బ్యాక్ కావాలని అడిగాను, ఆ రోజు నుంచి అతను థ్రెటన్ చేయడం స్టార్ట్ చేశాడండి. నన్ను, నా పిల్లల్ని చంపేస్తాను అని చెప్పి బెదిరించాడు. మొత్తం నా ఫ్యామిలీ మొత్తం ఉరేసుకొని చనిపోయేలాగా చేస్తాను అని చెప్పి బెదిరించాడండి నన్ను. పిల్లల్ని కూడా బెదిరించాడంటే అతని నిజ స్వరూపం ఏంటో, బెదిరింపులు, అతని నిజ స్వరూపం బయటపడింది. డబ్బులు ఎప్పుడైతే మీరు అడిగారో అనేది ఖచ్చితంగా తెలుస్తుందండి. రైట్, పిల్లలతో కూడా బాగానే ఉండేవాడండి. అంటే మీరు చెప్పిన 15 సంవత్సరాల్లో 11 సంవత్సరాలు మీరు అతనితో టచ్లోనే ఉన్నారు. సో ఈ 11 సంవత్సరాల్లో అతని నిజ స్వరూపం మీకు తెలియలేదు. రైట్, ఈరోజు పిల్లల్ని కూడా చంపేస్తా అంటూ బెదిరిస్తున్నా. నాకు నేను లేట్గా తెలుసుకున్నానండి. ఎందుకంటే వాళ్ళ ఇంటికి మానస అనే అమ్మాయి వచ్చేదండి. ఆ అమ్మాయి వచ్చినప్పుడు నేను ఎవరు అమ్మాయి అని అడిగితే కిరణ్ రాయల్ వాళ్ళ వైఫ్ ఎవరైతే రేణుక ఉందో తను మా చెల్లెలు అని చెప్పేది అమ్మాయిని. నేను అది నిజమనే అనుకున్నాను. ఆ తర్వాత 2017-18లో తెలిసిందండి వాళ్ళది కేసు అయ్యింది, వాళ్ళ హస్బెండ్ కూడా కేసులు పెట్టారు, రెడ్డెప్ప అనే అతను అని చెప్పి ఆ తర్వాత నాకు తెలిసిందండి. అప్పటికి నేను చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. ఆ తర్వాత నాకెవరితోనూ ఎటువంటి కాంటాక్ట్ లేదు.
అని అతను నాతో చాలా క్లియర్గా చెప్పాడు. నా హస్బెండ్ చనిపోయిన తర్వాత నీకు నేను లైఫ్ ఇస్తాను, ఇప్పుడు నా ఎలక్షన్ టైం 2024లో ఎలక్షన్ అయిపోతానే నీకు ఇవ్వాల్సింది, నిన్ను చూసుకోవాల్సింది బాగా చూసుకుంటాను, నేను అన్నీ చేస్తాను అని చెప్పి నాకు హామీ ఇచ్చాడండి. ఇచ్చి నా ప్రాపర్టీ ఏదైతే ఉందో అది అంతా అమ్మిచ్చి అతను అంతా డబ్బులు తీసుకున్నాడండి. తీసుకొని ఒక ఫైన్ డే, అది కూడా ఏ రోజు అనేది చెప్తానండి, రోజా గారు అరెస్ట్ చేపించారండి ఫోన్స్ తీసుకొని నగిరి ఇన్సిడెంట్లో. ఆ రోజు ఫోన్ నాకు ఎలా తెలిసింది అతని గురించి అంటే, ఆ ఫోన్ ద్వారా మా అబ్బాయిది ఐక్లూడ్ ఇంక్లూడ్ అయిందండి. ఆ ఫోన్లో అతను ఎవరితో నా అమ్మాయితో చాట్ చేస్తున్నట్టు నాకు క్లియర్గా అందులో తెలిసింది. ఆ రోజు నేను అతన్ని అడిగానండి, ఇలా అయ్యింది ఎందుకు అని అడిగితే దానికి అతను చాలా అసభ్యకరంగా మాట్లాడాడు, నాతో ఎన్నో మాట్లాడాడు. పైగా నన్ను ఒక అమ్మాయి బెదిరిస్తుంది, అందువల్లనే నేను ఆ అమ్మాయితో కాంటాక్ట్లో ఉన్నాను అని చెప్పి ఆ అమ్మాయి గురించి కూడా చాలా అసభ్యంగా మాట్లాడాడు అతను. నేను ఆ రోజుతో క్లియర్ అయ్యానండి, ఇతను చాలా ఫ్రాడ్గా ఉన్నాడు, ఇతనితో నాకు వద్దు, నా డబ్బులు నాకు వచ్చేస్తే చాలు అని చెప్పి నేను ఆ రోజు నుంచి నేను డబ్బుల కోసం ఫైట్ చేస్తూనే ఉన్నానండి. నేను లక్ష్మి గారు, నిజంగా అంటే ఇతనికి ఇది హ్యాబిచువేటెడ్ యూనో నేరస్తుడిగా భావించవచ్చు అంటారా? అంటే మీరు ఒక్కరే కాదు, మీరు చెబుతున్నట్టుగా మానస అవ్వచ్చు, లేకపోతే మీరు ఇప్పుడు చెప్పినట్టుగా ఇంకొక మహిళతో అవ్వచ్చు, ఇది మీతోటే స్టార్ట్ అవ్వలేదు, మీతోటే ఎండ్ అవ్వదు అని అనుకుంటున్నారా మీరు? అవునండి, ఇది నాతో స్టార్ట్ అవ్వలేదు, నాతో ఎండ్ కూడా అవ్వలేదండి. మీరు ఎలా అతను ఒక భావించారు womanizer లక్ష్మి గారు అతన్ని? అంటే మీరు చూసిన ఆ వీడియోలో కూడా మాకు అర్థమైంది ఏంటంటే మీరు నిజంగా చాలా ప్రేమించినట్టయితే అనిపించింది. నేను చాలా నమ్మానండి అతన్ని, చాలా అంటే చాలా నమ్మాను నేను. రైట్, అదే అతను నేను చేసిన పొరపాటండి. లక్ష్మి గారు, ఇప్పుడు ఆ ఫోన్ ఆడియో ఏదైతే మీరు రికార్డ్ చేశారో, సో దాంట్లో మిమ్మల్ని అతను తీవ్రంగా బెదిరిస్తున్నాడు, అసభ్యంగా కూడా మాట్లాడుతున్నాడు. ఇది ఇంతకు ముందు ఎప్పుడు లేదా? సో మీరు డబ్బులు అడిగి దగ్గర నుంచే ఇలాంటి ప్రవర్తన, ఇలాంటి వ్యవహార శైలి బయటపడిందా? డబ్బులు అడిగినప్పటి నుంచి ప్లస్ నేను ఆ అమ్మాయి గురించి మాట్లాడిన రోజు నుంచి అండి, ఆ అమ్మాయి గురించి మాట్లాడిన రోజు అతను నన్ను తోసేశాడండి. తోసి నేను గ్లాసెస్ పైన పడిపోయాను, నా కాళ్ళకి స్టిచెస్ పడ్డాయి. అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. ఫిజికల్ గా కూడా అబ్యూస్ చేశారు. అతనితో నాకు గొడవ లేదండి. అవునండి. రైట్, ఇప్పుడు మీరు ఏం ఒక కోరుకుంటారు వీడియోలో లక్ష్మి కూడా గారు? ఒక ఆడియో క్లిప్ లో మీరు వినుంటారు, అవును, నాకు న్యాయం కావాలి, నా డబ్బులు నాకు కావాలండి. బట్ ఇప్పుడు కిరణ్ రాయల్ చూస్తే నా కనుక డబ్బులు నాకు ఎవరైనా సరే ప్రభుత్వ అండతో ఉన్నారు. అలాగే ఆయన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో సన్నిహితంగా కూడా ఉంటూ ఉంటారు. ఎలాంటి న్యాయం మీకు నేను జరుగుతుందని ఇప్పుడు అదే మీరు అడగబోతున్నానండి. నేను ఇప్పుడు అదే అడగబోతున్నానండి. నేను ముఖ్యంగా చెప్పాల్సింది, నేను ఏ పార్టీకి చెందిన దాన్ని కాదు, నాకెవరి సపోర్టు లేదు. నేనుగా అడుగు బయటేశాను, నేనుగా నా డబ్బుల కోసం నేను పోరాడుతున్నాను. జనసేన అధ్యక్షుల్ని పవన్ కళ్యాణ్ గారిని ఒకటే అర్థిస్తున్నానండి. ఆయన ఎన్నో మీటింగ్లో అన్నారు, ఆడబిడ్డకి కష్టం వస్తే అండగా నేను నిలబడతాను అని. ఈరోజు ఒక ఆడబిడ్డ అర్థిస్తుంది, చావుకు దగ్గరై తిరిగి వచ్చానండి నేను. పవన్ కళ్యాణ్ గారు నాకు ఎంతవరకు న్యాయం చేస్తారు అని నేను అడుగుతున్నాను ఆయన్ని. అతని పార్టీ అండ చూసుకునే అతను ఇంత విర్రవీగుతున్నాడు అనేది నా ఒక్కదాన్ని ఒపీనియన్ కాదండి, ఇది చాలా మందిలో ఉండే ఒక ఒపీనియన్ ఇది. అయితే లక్ష్మి గారు, మీరు ఒంటరి మహిళగా ఉన్నారు, కూడా పిల్లలు కూడా ఉన్నారు మీకు. ఇలాంటి ఒక పలుకుబడి ఉన్న వ్యక్తిని, అలాగే రాజకీయ పరంగా వాళ్ళ అధ్యక్షుడు అండ చూసుకొని ఏదైతే ఇప్పుడు ఇలా చేస్తూ ఉన్నాడో, మీరు ఈ పోరాటం ఒంటరిగా చేయడానికి దిగారు అంటే కనుక చాలా ధైర్యంగా నిలబడాల్సిన అవసరం మీకు ఉంది. ఎందుకంటే చాలా ఒత్తిళ్లు రావచ్చు, బెదిరింపులు రావచ్చు. ఆ ఫోన్ కాల్లో కూడా మేము విన్నాం, మిమ్మల్ని చంపేస్తామండి. వస్తున్నాయండి, మా పిల్లలకి కాల్ చేస్తున్నారండి, కాల్ చేసి చంపేస్తానంటున్నారు.
మీరు రోడ్లో ఎలా తిరుగుతారు అంటున్నారు. రోడ్లలో బండల్లో తిరగరా, బైక్స్లో తిరగరా నీ కొడుకులు అని అంటున్నారు. ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారండి. మరి ఎలాంటి మద్దతు మీరు కోరుకుంటున్నారు? ఎలాంటి సపోర్ట్ పోలీసుల దృష్టికి ఇది తీసుకెళ్లాలనుకుంటున్నారా? అక్కడి నుంచి వాళ్ళతో మీకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారా మీరు? నేను ఇప్పుడు ఉన్నది ప్రెజెంట్ వాళ్ళ యొక్క అధికారంలో ఉందండి. నేను వెళ్ళినా కూడా నాకు న్యాయం జరుగుతుంది అనే నమ్మకం నాలో లేదు. నాకు ఎటువంటి నెక్స్ట్ తీసుకోవాలి అనేది నాకు తెలియట్లేదు. నేను ఒక్కటే అడుగుతున్నానండి, అది జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఎవరో ఒకరైనా సరే నా విషయంలో కొంచెమన్నా దయదలిచి న్యాయం చేయాలనేసి కోరుకుంటున్నానండి నేను. ఎందుకంటే ఇది నా పిల్లల భవిష్యత్ అండి. మాకంటూ ఎవరూ లేరు, మాకు మేమే ముగ్గురం. లక్ష్మి గారు, పిల్లల భవిష్యత్తు ఆగిపోయిందండి. లక్ష్మి గారు, భవిష్యత్తు కోసమే మీరు ఎంత నమ్మి ఉంటే మీరు అంత డబ్బు అతనికి ఇచ్చుంటారు. మీరు 1 కోటికి పైగా ఇచ్చారని చెప్తున్నారు కదా, 1,30,00,000 బంగారంతో సహా కలిపి. నమ్మానండి. కాదండి, బంగారు కాకుండానే అండి. బంగారం కాకుండా? ఓకే. బంగారు 25 సవర్లు ఇచ్చానండి. అవునండి. దానికి తిరిగి ఆయన ఏదో చెక్స్ ఏదో ఇచ్చారని చెబుతున్నారు 30 లక్షలకు గాను. 15 లక్షలకి ఒకసారి మీకు ఏదైతే వీడియో ఇప్పుడు ట్రోల్ అవుతుందో ఆ వీడియోలో అతను ఇచ్చింది 5 lakhs అండి. 5 lakhs ఇచ్చి ఆ తర్వాత ఇంకొక 5 lakhs కి 2 చెక్లు ఇచ్చాడండి. ఆ 15 లక్షలు అనేది అతను ఇచ్చాడు నాకు. ఇంకొక 15 లక్షలకి చెక్కు బాండ్ అనేది ఇచ్చాడండి అతను. ఇచ్చి ఆ తర్వాత నన్ను వీడియో రికార్డ్ చేయమని ఫోర్స్ చేసి బెదిరించి నా దగ్గర నుంచి వీడియో రికార్డ్ తీసుకున్నారండి. దానికి సాక్ష్యాలు కూడా నా దగ్గర ఉన్నాయండి. అతను బెదిరించింది, ఎలా అతను నన్ను వాయిస్ రికార్డ్ ఇమ్మన్నాడు అనేది కూడా నా దగ్గర క్లియర్ గా ఉందండి. ఇప్పుడు ఉందా అమ్మా మీ దగ్గర? నా దగ్గర ఉందండి. ఒకసారి ప్లే చేస్తారా వీలైతే? చేస్తానండి. అతను ఎలా అయితే నన్ను బెదిరించాడు అనేది చాలా క్లియర్ గా ఉందండి అందులో. చూద్దాం మిస్టర్ రాయల్. సరే కిరణ్, అట్లే సరే కిరణ్, సరే. ఇది నేను అతన్ని డబ్బులు ఎంతో కన్నీళ్లతో అడుగుతున్న ఒక సందర్భంలో అండి. ఇవ్వకపోతే ఏమవుతుంది? ఇవన్నీ ఎలక్షన్ ముందు, ఇప్పుడు కాదు. సరే కిరణ్, అట్లే డబ్బులు ఇస్తాను. సరే కిరణ్, సరే. ఎవరు నిన్ను బెదిరించట్లా. నేను డబ్బులు ఇచ్చి ఇచ్చి నా పిల్లల లైఫ్ నేను నాశనం చేసుకున్నా. నువ్వు ఈ రోజు ఇలా మాట్లాడుతున్నావు. నాకు అప్పించావు, నువ్వు అప్పించావు, చెప్పిచ్చావు ఇచ్చినప్పుడంతా. అవునవును. కిరణ్ రాయల్, ఇది నీకు అప్పిస్తున్నావు, తిరిగి ఇవాళ చెప్పున్నావా? చెప్పలేదు కాబట్టి దేవుడు నీకు నరకం శిక్ష చేసినాడు. ఇప్పుడు కాదు శిక్ష నీకు, నీకు పడతాది. పెట్టు, తట్టుకోలేని కుటుంబం. చూద్దాం. ఇది ఒక చూద్దాం మిస్టర్ రాయల్. ఇది ఒక ఉదాహరణ మాత్రమేనండి. ఇలా అంటే అతని ఉద్దేశం ఏంటి లక్ష్మి గారు? ఈసారి అతను నన్ను బెదిరించేది. లక్ష్మి గారు, అతని ఉద్దేశం ఏంటి? అంటే అప్పుగా కాదు ఇచ్చింది, ఇలా అప్పుగా కాదు మీరు ఇచ్చింది అనటంలో ఆయన ఉద్దేశం ఏంటి? అతని ఉద్దేశం కాదండి, అతను నన్ను థ్రెటన్ చేస్తున్నాడు. నీకు నేను డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, నువ్వు నాకేం ఇవ్వలేదు అనేది అతను అక్కడ థ్రెటన్ చేస్తున్నాడండి నన్ను. ఇవి నా దగ్గర ఇంకా చాలా ఇంకొక అమ్మాయి ఉన్నాయండి. అవి నేను బయట పెట్ట తలుచుకోలేదు వాటిని. ఎందుకంటే నా లైఫ్ స్పాయిల్ అయినట్టు ఆ అమ్మాయి లైఫ్ స్పాయిల్ అవ్వాలని నేను అనుకోవట్లేదు. నేను మీడియా ముందర నా తర్వాత వచ్చిన అమ్మాయి ఎవరి వల్ల అయితే నాకు ప్రాబ్లం వచ్చిందో ఆ అమ్మాయిని కూడా ఇంకా ఘోరంగా ట్రీట్ చేశారండి వాళ్ళ ఇంట్లో. ఇతను ఫ్యాక్ట్ గా చెప్పాలంటే
డబ్బులు ఉన్నంత వరకు వాళ్ళతో ఉంటాడండి ఇతను. డబ్బులు అయిపోయింది అంటే వాళ్ళని ఏదో ఒక సాకు చెప్పి వదిలించుకొని ఇంకో కొత్త అమ్మాయిని చూసుకోవడం అతను ఒక నేచర్ అంతే. మానస అనే అమ్మాయిని, ఆ అమ్మాయి లైఫ్నే స్పాయిల్ చేశాడు. ఆ అమ్మాయి బిడ్డను కూడా ఆ అమ్మాయికి దూరం చేశాడు. ఈరోజు నా జీవితం, రేపు ఇంకొక అమ్మాయి జీవితం. ఇదే అండి అతని లైఫ్. అతను ఆల్రెడీ మ్యారీడ్ అని చెప్తున్నారు. అతని భార్య ఎవరైతే ఉన్నారో వైఫ్కి ఇవన్నీ తెలుసా అండి? మీరు ఆవిడతో ఎప్పుడన్నా ఇవన్నీ చెప్పడం జరిగిందా? అన్నీ తెలుసండి, అన్నీ తెలుసండి. చెప్పడం కాదండి, ఆ అమ్మాయికి తెలియకుండా ఏమీ జరగదండి ఇంట్లో. ఆ అమ్మాయికి ప్రతి ఒక్కటి తెలుసు. సో సాధారణంగా ఇలాంటివి జరిగితే అమ్మాయి భర్తని ఎన్నోసార్లు నిలదీసే కూడా భార్యని చెప్పింది. చూసాం మనం. మీరేమో చెప్తున్నారు ఆవిడకి అంతా తెలిసే జరుగుతుంది అంటే కనుక ఇది నిజంగా చాలా దారుణం. సో ఏ రకమైన ఇది సంస్కారానికి దీన్ని నేను చూడాలి. ఆ విషయంలోనే అండి మోసపోయింది. ఎందుకంటే ఆ అమ్మాయి అంత ఇదిగా వచ్చేది మా చెల్లెలు అని చెప్పిన తర్వాతనే వాళ్ళ చెల్లెలే కదా వచ్చేది అని నేను నమ్మానండి. నాకు అప్పుడు తెలియదు మానస అనే అమ్మాయితో ఇలా ఉంది అని నాకు అప్పుడు తెలియదు. వాళ్ళ చెల్లె వస్తుంది అని అనుకున్నాను తప్ప నాకు ఇంకొక ఇది నాకు తెలియదండి. ఇప్పుడు మరి ఇంతమంది మహిళలతో అతను ఈ రోజు జీవితాలతో మాట్లాడుతున్నాడు, ఎంతో హీనంగా మాట్లాడుతున్నాడు. ఇంతమంది మహిళల జీవితాలతో ఆడుతున్న ఈ కిరణ్ రాయల్ అంశం నిజంగా మీరంటే పార్టీ దృష్టికి తీసుకెళ్లడమో లేకపోతే పెద్దలతో మీరు ఇంతకు ముందు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, వీళ్ళతో మాట్లాడే అవకాశం మీకు దొరుకుతుంది అనుకుంటున్నారా? నిజంగా అక్కడ మీకు అంత వెసులుబాటు ఉంటుందా? ఎందుకంటే వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తారు అనేది బయట అందరూ చూస్తున్నారు. నేను మీడియా ద్వారా నేను అడుగుతున్నది అదే అండి. నాకు ఎవరో ఒకరు అవకాశం కల్పించి నాకు న్యాయం చెయ్యమని కోరుతున్నానండి. నేను ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నానండి. నేను ఆడబిడ్డకు ఎక్కడ కష్టం వచ్చినా నిలబడతాను అన్నారు. ఈ ఆడబిడ్డ కష్టం వచ్చిందన్నా నిలబడన్నా, నాకు దయచేసి నిలబడన్నా. నాకు లక్ష్మి గారు మనం చూసాం గతంలో, నేను ఇంతకు ముందు చెప్పినట్టు మాట్లాడండి, కొంచెం గ్యాప్ వస్తుంది మనకి, మీకు నేను ఇంతకు ముందు చెప్పానండి. ఇంతకు ముందు నేను మీకు చెప్పాను అతను వీడియో రికార్డ్ ఇమ్మని మీరు అడిగారు కదా, వీడియో రికార్డ్ మీరు ఇచ్చున్నారు అని. అతను ఇమ్మని చెప్పి ఫోర్స్ చేసిన అతనికి సంబంధించి చెక్కులు తీసుకున్నా. వీడియో క్లిప్స్ కిరణ్ రాయల్ దగ్గర ఒక డబ్బు రావాల్సి ఉంటే ఒక డబ్బు తీసుకున్నాం. మిగతా డబ్బులు మేము చెక్కులు తీసుకున్నాము. దీనికి టైం పెట్టుకుని మీ టైంలో సెటిల్ చేసుకున్నాం. కిరణ్ రాయల్ కుటుంబానికి నా కుటుంబానికి ఎటువంటి తగాదాలు లేవు. మాకు అతనికి సంబంధం లేదు. మరి చెప్పులు చేతికి డబ్బులు అవును, అలానే నాకు రిటర్న్ వీడియో కావాలి. ఇలా అతను నన్ను బెదిరించి నేను ఏం వీడియో రికార్డ్ ఇవ్వాలో కూడా అతనే చెప్పి చేపించుకున్న వీడియో రికార్డ్స్తే తప్ప నాకు నేనే ఇచ్చిన వీడియో రికార్డ్స్ కాదండి అవేవి. అతను మాట్లాడాడు నిన్న మీడియాలో, నేను చూశాను. మా అమ్మ వాళ్ళ ఇంటి గురించండి. ఆ అమ్మాయి చేసే గ్యాంబ్లింగ్ ఇవన్నీ వల్ల అన్నీ తెలుసుకొని ఇంటి నుంచి తరిమేశాము అని చెప్పి ఒక ఇది క్లియర్గా చెప్పారండి. మా నాన్న ఒక టీటీడీ డ్రైవర్ అండి, చాలా గొప్ప వ్యక్తి. ఆయన కుటుంబ సమస్యల వల్ల ఇల్లు అమ్మి వేరే చోటికి వెళ్ళారండి. దాన్ని కూడా అతను క్యాష్ చేసుకొని వాళ్లే వీధిలో వాళ్ళు తరిమేశారు అని చెప్పడం చాలా బాధాకరమైన విషయం అండి. అది మా నాన్న బతికే ఉంటే ఎంతో బాధపడి ఉంటారండి ఈ మాటకి. నేను మీడియా ద్వారా ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. నా కుటుంబానికి ఎవరైతే నాకు దూరం అయ్యారో, మమ్మల్ని వెలివేశారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నానండి. ఈ కిరణ్ రాయల్ అనే వాడి వల్ల మొత్తం నా 2 కుటుంబాలు నాకు దూరం అయిపోయాయండి. అత్తయ్య, మావయ్య అందరికీ నా క్షమాపణ. నన్ను క్షమించండి. నేను అతని మాయలో పడిపోయి అన్నీ కోల్పోయాను. నేను అమ్మ, అన్న అందరూ నన్ను క్షమించండి. అందరి దృష్టిలో నేను చెడ్డదాన్ని అయిపోయానండి. వాళ్ళందరూ కిరణ్ని నమ్మద్దు అని చెప్పిన గుడ్డిగా నమ్మానండి. నేను అతన్ని గుడ్డిగా నమ్మి ఈరోజు నా పిల్లలకి ఏమీ లేకుండా చేసుకున్నానండి నేను. లక్ష్మి గారు, అలాంటి నన్ను అతను
ఒక వైసీపీ వాళ్ళ దగ్గర చెప్పండి. లక్ష్మి గారు, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి మీకు ఖచ్చితంగా చెప్పండి. తెలిసే ఉంటుంది. సో మీడియా ముఖ్యంగా మీరు వచ్చి ఇలా మాట్లాడుతూ ఉన్నారు, కానీ కొన్ని దురదృష్టకరమైన పరిస్థితులు మన రాష్ట్రంలో ఉన్నాయి. ఒక వర్గం మీడియా నిజంగా కూటమికి చెందిన వాళ్ళు ఎవరు ఎలాంటి పనులు చేసినా దాన్ని చూపించే పరిస్థితులు లేని సిచ్యువేషన్ మనకి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంటుంది. కానీ ఖచ్చితంగా మీరు వాళ్ళని కూడా అడగాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది బయటికి వాళ్ళ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళాలి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళాలి, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లాలని మీరు వాళ్ళని కూడా అడగాలి. నిజంగా అప్పుడు వాళ్ళు ఏమంటారో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక మహిళకు ఇంత ఖచ్చితంగా అండి. దారుణంగా అన్యాయం జరుగుతుంటే నేను అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాను. ఆయనే కదండి చెప్పారు, ఆడబిడ్డకి ఎక్కడ కష్టం వచ్చినా నేను వచ్చి నిలబడతాను అనేసి. నేను కష్టంతో ఉన్నాను, నన్ను ఒక వ్యక్తి దారుణంగా మోసం చేశాడు, మోసం చేసి ఇప్పుడు లేనిపోని కేసుల్లో ఇరికిస్తానంటున్నాడు, నా పిల్లల్ని చంపేస్తానని బెదిరిస్తున్నాడు. వాళ్ళ అనని మాటలు కూడా ట్రాప్ చేసి వేరే వేరే కనెక్షన్లు పెట్టి వాటిని ఒకదానికి లింకప్స్ లేకుండా జాయిన్ చేసి మరీ వాటిని చూపెడుతున్నాడండి అతను. మీరు చూసినట్టయితే అతను మాట్లాడేటప్పుడు అతని పక్కన ఒక ల్యాప్టాప్ ఉంది, ఒక క్రియేటర్ ఉన్నాడు, అతని ద్వారా వాళ్ళు దాన్ని క్రియేట్ చేసి మరీ చూపెడుతున్నారండి వాళ్ళు. నాకు అంత శక్తి నాకు లేదండి. నేను సాధారణమైన మహిళని, నాకు అంత శక్తి లేదు. అతను మాట్లాడాడు, ఆమె చాలా మాటలు కూడా నాకు రావట్లేదు, అంత దారుణంగా అతను నన్ను మాట్లాడాడండి. ఒకప్పుడు అతను నన్ను దేవత అన్నవాడండి, నువ్వు నాకు దేవత అన్నవాడు ఈ రోజు నన్ను అంత హీనంగా మాట్లాడాడండి. నన్ను దీంతో అతను బుద్ధి బయటపడుతుంది. నేను ఏ రోజైతే అతన్ని వ్యతిరేకించాను ఆ రోజు నుంచి అతను మాట్లాడుతున్న మాటలు 1-2 కాదండి. మానసికంగా నన్ను చంపేశాడండి అతను. ప్రతిరోజు మానసికంగా నన్ను చంపుతూనే ఉన్నాడు అతను. లక్ష్మి గారు, ఇంకో విషయం, బిడ్డకు బాలేదు అని చెప్పండి. ఇంకో విషయం, ఇప్పుడు మీ దగ్గర తీసుకున్న డబ్బులు 2024 ఎన్నికల తర్వాత, సో మనం పవర్లోకి వచ్చిన తర్వాత మీకు ఇస్తామని చెప్పారు అంటే మీ దగ్గరే అంత డబ్బులు తీసుకున్నాడు. అలాంటిది ఎలా తిరిగి ఇస్తాడు అతను? అంటే పవర్లోకి కూటమియో లేకపోతే వాళ్ళ గవర్నమెంటో వాళ్ళ పార్టీయో వస్తే కనుక ఎక్కడి నుంచి వస్తాయి అతనికి డబ్బులు? ఇలా ఎంతమందిని మోసం చేసేవాడు అంటారు మీరు? అతను చెప్పాడండి మాకు, అతను చెప్పాడండి. మీరు నిన్న ఆడియో క్లిప్స్ లో కూడా చూసుంటారు. ఒక 3 months ఆగండి, ఒక 3 months లో ఎవరికి ఏం కావాలో అంతా ఇచ్చి ఎవరి కథ వాళ్ళందరి కథ నేను చూస్తాను అని చెప్పి అతను క్లియర్ గా చెప్పిన ఒక ఆడియో క్లిప్స్ కూడా మీరు వినే ఉంటారు. మీ దగ్గర ఆడియో క్లిప్స్ పంపించడానికి ప్రయత్నించండి, మీకు ఇబ్బంది లేకపోతే కనుక. లేదంటే ఖచ్చితంగా ఇది పోలీసులకి అవసరమైనప్పుడు ఇవ్వాలి. కానీ ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎవరిని నమ్మాలి అనే మీ ఒక ఏదైతే కన్ఫ్యూజన్ స్టేట్లో మీరు ఉన్నారో అది మాకు అర్థమవుతోంది. బట్ కన్ఫ్యూజన్ స్టేట్ అండి. నాకు నా పిల్లలకి థ్రెట్ కూడా ఉందండి అతని వల్ల. నేను అందరినీ కోరుకుంటున్నా, నాకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయండి దయచేసి. ఎందుకంటే పిల్లలు బయట తిరిగేవాళ్ళు, నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉండేదాన్ని. అతని ద్వారా నాకు థ్రెట్ అనేది చాలా ఉందండి. నాకు నా పిల్లలకి ఏదన్నా జరిగితే పూర్తి బాధ్యత అతనిదేనండి. దీన్ని అర్థం చేసుకోవాలనేసి కోరుకుంటున్నానండి. హోంమంత్రి గారు దయచేసి దీన్ని అర్థం చేసుకొని చేయండి. మీకు పిల్లలున్నారు, మహిళగా నాకు న్యాయం చేయండి. మీరు పిల్లలున్నారు, ఒంటరిగా ఇంతటి పోరాటం మీరు చేస్తూ ఉన్నారు. నిజంగా మీరు భద్రత అడుగుతున్న దాంట్లో నిజంగా అర్థం ఉంది. మీకు భద్రత కల్పించాల్సిన అవసరం ప్రభుత్వాన్ని మీద ఉంది, అక్కడ లోకల్ పోలీస్ మీద ఉంది. నిజంగా మీకు రేపు ఏదైనా జరగరానిది జరిగితే మీ పిల్లలు కానీ మీకు కానీ అన్యాయం అయిపోతారు. అతను బాహటంగానే మిమ్మల్ని వార్న్ చేస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. మర్డర్ కూడా చేసి నేను బెయిల్ తెచ్చుకోగలను అనేంత గర్వంగా మాట్లాడుతున్న పరిస్థితిని కూడా ఆ ఆడియోలో మనం చూసాం. సో ఎలాంటి భయభ్రాంతులకు మీరు గురవుతున్నారు? సో ప్రస్తుతం మీకు భద్రత ఇస్తారు గవర్నమెంట్ కానీ పోలీసులు? ఆడియో క్లిప్స్ కొన్నే అండి అవంతా. అతను ఇంకా బెదిరించడం చాలా ఘోరంగా ఉంటాయండి.
నాకు భద్రత ఇస్తారు అని చెప్పి నమ్మకం అయితే కొంచెం ఉందండి. ఎందుకంటే నైట్ ఇష్యూ జరిగిన తర్వాత నాకు మన తిరుపతిలో పోలీసులు 2 పెట్టారండి, సెక్యూరిటీగా పెట్టారు. పెట్టి వాళ్ళు 3 అవర్స్కి ఒకసారి వచ్చి చెక్ చేస్తూనే ఉన్నారండి. వాళ్ళు నాకు కావాల్సింది వాళ్ళు వచ్చి చెక్ చేయడము చూడడం కాదండి, నాకు కావాల్సింది న్యాయం. నేను మోసపోయాను, నాకు దయచేసి న్యాయం చేసేట్టుగా చూడండి. నేను ఇది ఒక్కటే కోరుకుంటున్నానండి. నేను డిప్యూటీ సీఎం గారిని, పవన్ కళ్యాణ్ గారిని అర్థిస్తున్నాను, దయచేసి నాకు న్యాయం జరిగేలా చూడండి. అతను మాట్లాడుతున్నవన్నీ అబద్ధాలు, అభియోగాలు చేస్తున్నాడు. అతను దారుణంగా మాట్లాడుతున్నాడు. ఒక స్త్రీ పట్ల అతను అలా మాట్లాడుతున్నాడంటే అతను ఎంత దిగజారాడు అనేది మీకు అర్థం అవ్వాలి. ఈ మీడియా పరంగా చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను అర్థిస్తున్నానండి, ఏ మహిళని కూడా ఇలా అన్యాయం చెయ్యొద్దండి. మిమ్మల్ని నమ్మి వచ్చిన మహిళని దయచేసి అన్యాయం చెయ్యొద్దండి. ఆ అమ్మాయికి ఒక కుటుంబం ఉంటుంది, కుటుంబ గౌరవం ఉంటుంది. నాలాగా ఎవరు అనాథలు అయిపోకూడదు, నా బిడ్డల్లాగా ఎవరు అనాథలు అయిపోకూడదు. నేను అర్థిస్తున్నానండి అందరినీ. అతను ఈ కిరణ్ రాయలు మాట్లాడేవి, అభియోగించేవి ప్రతి ఒక్కటి అబద్ధాలండి. అతను నిన్న అన్నాడండి, నా వెంట్రుకు కూడా పీక్కోలేరు అన్నాడండి. అతను ఏం చూసుకొని ఆ మాట అన్నాడో నాకు తెలియదండి. అతను నా జీవితమే లేకుండా చేసి ఈ రోజు అతను నా వెంట్రుకు కూడా పీకలేరు ఎవరు అంటున్నాడంటే అతను ఏం చూసుకొని అతనికి ఆ ధైర్యము, ఎవరిని చూసుకొని అతనికి ఆ అహంకారం అనేది నాకు తెలియదండి. అతను అన్ని చేస్తూ నన్ను వైసీపీ వాళ్ళ దగ్గర 20 లక్షలు తీసుకొని అమ్ముడు పోయింది అన్నాడండి. నేను పోరాడుతున్నది 1,20,00,000కండి. 20 లక్షలు నాకెందుకు? అయినా ఒకరి డబ్బులు నాకెందుకండి? నా డబ్బుల కోసం నేను పోరాడుతున్నాను, నా డబ్బులు నాకు కావాలి. అంతేకాని వైసీపీ వాళ్ళు ఇచ్చేదో, తెలుగుదేశం వాళ్ళు ఇచ్చేదో, జనసేన వాళ్ళు ఇచ్చేదో నాకు అవసరం లేదండి. నా డబ్బులు నాకు కావాలి. నా బిడ్డల డబ్బులు ఏదైతే ఉన్నాయో అవి నాకు కావాలి అని నేను పోరాడుతున్నానండి. దయచేసి మీడియా చూస్తున్న వాళ్ళు కానీ, నాయకులు కానీ అందరూ ఎవరికి వీలైతే వాళ్ళు దయచేసి నాకు సాయం చేయండి, నాకు న్యాయం జరిగేట్టుగా చేయండి. చాలు. లక్ష్మి గారు, మీరు కోరుతున్న దాంట్లో న్యాయం ఉంది. నిజంగా మీకు డబ్బులు, మీరు ఇచ్చిన డబ్బులు మీకు తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఆయన మీద ఉంది. కానీ ఇలాంటి బెదిరింపులకు దిగితే నిజంగా మీరు భయపడాల్సిన అవసరం లేదు. నిజంగా మాబోటి వాళ్ళు నిజంగా ఇలాంటి అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా ముందు మేము ఉంటాం. సో ఇలాంటి మీడియా సంస్థలు చాలా ఉన్నాయి, ఖచ్చితంగా వాళ్ళు కూడా మీతో ఉంటారని మేము కూడా ఆశిస్తున్నాం. బట్ డెఫినెట్గా సో అతని అధిష్టానం ఏదైతే మీరు చెప్పినట్టుగా, మీరు అర్థించినట్టుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఉన్నారో, మీరు చెప్పినట్టుగానే ఏ మహిళకి ఎలాంటి అన్యాయం జరిగినా నేను అక్కడ ఉంటాను అని ఆయన చాలాసార్లు చెప్పిన సందర్భం కూడా మనం తెలిసిందే. సో ఆయన ఆ రకంగా చర్యలు తీసుకుంటారని మేము ఆశిస్తున్నాం. మా ఈ కార్యక్రమం ద్వారా అతని దృష్టికి కూడా వెళ్తుందని కూడా మేము అనుకుంటూ ఉన్నాం. సో ఖచ్చితంగా మీకు న్యాయం జరగాలని అయితే మేము కోరుకుంటున్నామండి. సో మా వైపు నుంచి ఎలాంటి సపోర్ట్ మీకు కావాలన్నా మీడియా ముఖ్యంగా ఖచ్చితంగా చేయడానికి మేము ఇప్పుడు సిద్ధంగానే ఉంటాం. ఓకేనండి, మీరు మాకు అందుబాటులోకి వచ్చారు, మీ స్పందన తెలియజేశారు. ఈ కార్యక్రమం చూస్తున్న అతనిలో మార్పు ఏదన్నా వస్తుందేమో, మీకు ఇవ్వాల్సింది తిరిగి ఇస్తాడేమో చూద్దాం. థ్యాంక్ యూ అండి. రైట్, ఇది ఆంధ్రప్రదేశ్లో మహిళలకు జరుగుతున్న అన్యాయాల్లో మచ్చుకి ఒక సంఘటన. ప్రతిరోజు ఎక్కడో అక్కడ మానభంగాలు. సో కాలేజీకి వెళ్తే తిరిగి వచ్చే వరకు నిజంగా తల్లిదండ్రులకు మనశ్శాంతి లేని పరిస్థితులు ప్రస్తుతం మనకి 9 నెలల నుంచి మనం చూస్తున్నాం. మరి ప్రభుత్వం ఏం చేస్తోంది అనే ప్రశ్న ఆబ్వియస్గా వస్తుంది. మరి దానికి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రస్తుతం లక్ష్మి గారు ఎవరైతే ఆవిడ ఏ రకంగా తలడిల్లుతున్నారో మనకు తెలుస్తూనే ఉంది. సో పిల్లలు భయంతో జీవితం నెట్టాల్సిన పరిస్థితుల్లో ఆవిడ అర్థిస్తున్నట్టుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందించి ఆయన పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్న కిరణ్ రాయలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది మేము కాదు, మొత్తం రాష్ట్రం కూడా ఎదురు చూస్తోంది. వీఆర్ వెయిటింగ్ సార్, ప్లీజ్ టేక్ యాక్షన్.